హలో లిజనర్స్, నేను హారిక. మీరు వినేది మిడ్ నైట్ విస్పర్స్. భయాన్ని నిజంగా ఫీల్ అవ్వాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 మీకు బాగా అర్థం అవ్వాలంటే పార్ట్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే. అమ్మా అని అర్జున్ పెద్దగా అన్న వెంటనే ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు. అయితే అర్జున్ అక్కడ లేడు. వెంటనే సునీత అర్జున్ అని అరిచింది. అప్పటికే ఆ గది తలుపులు తెరిచి ఉంది. ఇక వారిద్దరూ కంగారుగా ఆ గదిలో నుండి బయటకు వెళ్తూ ఉండగా వెనుక నుండి దీప్తి అమ్మా వద్దు వెళ్ళకండి అని అరుస్తూ ఉంది. కానీ వాళ్ళిద్దరూ అస్సలు ఆగలేదు. అలా బయటకు పరుగెడుతూ వెళ్ళారు. ఇక దీప్తి కూడా భయపడుతూ వారు వెనకే పరుగులు తీసింది. ఇక అర్జున్ బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఫ్లోర్ చివర కారిడార్లో నిల్చుని అటువైపుగా తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వారికి కనిపించింది. వెంటనే అర్జున్ ఆగు అని అతని వైపు పరుగులు తీస్తుండగా అతను వారు తన దగ్గరకు రాకముందే కిందకి వెళ్ళిపోయాడు. అర్జున్ ఆగు నాన్నా అంటూ రమేష్ అలాగే సునీత చాలా భయపడుతూ కంగారుగా అరుస్తూ అతని వెనుకే పరుగులు తీస్తూ ఉన్నారు. దీప్తి కూడా అర్జున్ ఆగరా అంటూ అలా తను కూడా వెళుతూ ఉంది. ముగ్గురు కళ్ళల్లో భయం, కంగారు. అసలు అర్జున్కి ఏమైందో తెలియని అయోమయం. ఇక అలా కిందకు వెళ్ళి హాల్ దగ్గర ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు. వెంటనే కోపంగా ఏమైంది అర్జున్, నీకు ఎందుకు అలా పరుగులు తీస్తున్నావు? మా మాట వినిపించడం లేదా? ఆ గది దాటి ఎందుకు బయటకు వచ్చావు అని వాళ్ళ నాన్న పెద్దగా అతనిపై అరిచాడు. కోపంగా అర్జున్ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉన్నాడు. ఇక వెంటనే సునీత ఏంటిది ఇలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఏమైంది నాన్న, ఎందుకు ఇలా పరుగులు తీస్తున్నావు? మాకు భయం వేస్తుంది కదా, అందుకే డాడీ అలా అడుగుతున్నారు అని అంది. వెంటనే అర్జున్ కోపంతో ఎందుకు నన్ను విసిగిస్తున్నారు? ముందు మీరు వెళ్ళండి, నేను క్లారాతో ప్రశాంతంగా ఆడుకోవాలి అని పక్కనే ఎవరో ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు పక్కన చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. వీళ్ళకి భయం మరి కాస్త పెరిగిపోయింది. అక్కడ ఎవరూ లేరు కదరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నావు? చెప్పు నాన్నా అని సునీత అతన్ని పట్టుకుంది. లేదు మమ్మీ, క్లారా నా పక్కనే ఉంది. ఇప్పటి వరకు మేము ఆడుకుంటూనే ఉన్నాము. మీరు వచ్చారు, తను మిమ్మల్ని చూసి భయపడుతుంది. వెళ్ళిపోండి అంటూ వాళ్ళమ్మ చేతిలో నుండి తన చేతుల్ని వెనక్కి లాక్కున్నాడు. ఇదంతా చూస్తున్న రమేష్కి చాలా కోపం వస్తుంది. ఒకవైపు తన కొడుకుకు ఏమవుతుందో అన్న భయంతో పాటు విచిత్రంగా బిహేవ్ చేస్తూ వాళ్ళని ఇంకాస్త భయపెడుతున్నాడు అని షటప్ అర్జున్, ఏంటి నాన్సెన్స్ అని అతను అంటూ ఉండగానే అర్జున్ వేగంగా ఆ హాల్ తలుపులు తీయడానికి వెళ్ళాడు. వెంటనే అక్కడికి వచ్చిన మాధవ్ ఏం చేస్తున్నావు అని తన గంభీరమైన గొంతుతో అరిచాడు. వెనక్కి తిరిగి చూసిన అర్జున్ మాధవ్ అంకుల్, మీరైనా చెప్పండి, మా డాడీ ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేదంటే నేను క్లారాతో ఆడుకోలేను అని అన్నాడు. ఇక సునీతకి ఏడుపు మొదలైంది. తన కొడుకుకు ఏదో అయిపోతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. అర్జున్ అలా మాట్లాడుకురా, నాకు భయం వేస్తోంది అని ఆమె మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడు మీరు వెళ్ళిపోతారా, లేక క్లారాతో కలిసి బావిలో దూకమంటారా? నేను తనతో ఆడుకోకపోతే తన బావిలో దూకుతుంది, చచ్చిపోతుంది అని అన్నాడు. వాళ్ళకేం అర్థం కాలేదు. వెంటనే వెనుకే ఉన్న మాధవ్ చెప్పాడు కదా, ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే మీ కొడుకుతో పాటు మీరు కూడా క్లారా తల్లికి తోడుగా వెళ్ళాల్సి వస్తుంది అని అన్నాడు. ఒక్కసారిగా ముగ్గురికి ఫీజులు ఎగిరిపోయాయి. అలా వెనక్కి తిరిగి చూసి ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు రమేష్. అవును, మీరందరూ నా చిట్టి తల్లికి తోడుగా వెళ్ళాలి,
తనకి అమ్మ నాన్న లేక రోజు ఏడుస్తూనే ఉంటుంది. ఆ ఏడుపు నేను చూడలేకపోతున్నాను. మీరు తనకి తోడుగా వెళ్ళండి అని అతను అంటూ ఉన్నాడు. వెంటనే రమేష్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, ఏం మాట్లాడుతున్నావు అని అరిచాడు. అదే సమయంలో దీప్తి కళ్ళు నల్లగా మారిపోయాయి. అవును, నేను కూడా క్లారాకి తోడుగా వెళ్తాను అని ఆమె కూడా అంది. ఒక్క క్షణం సునీతకి రమేష్కి చాలా భయం వేసింది. దీప్తి చేయి పట్టుకొని, ఏమైంది దీప్తి నీకు, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని మాట్లాడుతూ ఉండగానే అర్జున్ తలుపు తీయండి అని తన తలను తలుపుకు వేసి కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అర్జున్, అలా చేయకు అని అతని వైపుకు ఒక అడుగు వేసేసరికి, మీరు వస్తే ఇంకా గట్టిగా కొట్టుకుంటాను అని తన తలను గట్టిగా తలుపుకి కొట్టుకున్నాడు. ఆ క్షణం అర్జున్ తల నుండి రక్తం రావడం స్టార్ట్ అయింది. అది చూసిన సునీతకి స్పృహ లేదు. షాక్కి గురయ్యి అలా పడిపోయింది. ఇక రమేష్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవైపు అర్జున్, మరొక వైపు దీప్తి, ఎదురుగా సునీత. వాళ్ళ ముగ్గురు 3 వైపులా ఉన్నారు. ఇక ఎటువైపు అడుగు వేయాలన్నా తనకి ధైర్యం చాలడం లేదు. అదే సమయంలో వెనకే ఉన్న మాధవ్ రమేష్కి దగ్గరగా వస్తూ ఉన్నాడు. అతను అలా ఒక రకమైన నవ్వుతో చూస్తూ నడుస్తూ రావడం రమేష్కి కొంచెం భయంకరంగా అనిపించింది. హే, ఏం చేస్తున్నావు అని అన్నాడు. మాధవ్ ఆ నవ్వుని అలానే కంటిన్యూ చేస్తూ, 15 సంవత్సరాలుగా పిచ్చిదానిలా ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. ఎట్టకేలకు తనకి కుటుంబం దొరికింది అని అంటూ అతని చేతులు ముందుకు చాపి రమేష్ గొంతు పట్టుకోవడానికి వస్తూ ఉన్నాడు. సంతోషంగా వచ్చిన రమేష్ కుటుంబం ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయింది. నలుగురు 4 విధాలుగా చిక్కుకున్నారు. ఆ క్షణం రమేష్కి తన జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగినట్లు అనిపించింది. ఆ నిమిషం తన జీవితం, తన సంతోషకరమైన కుటుంబం నాశనం అయిపోయినట్లు అతనికి అనిపించింది. ఇక అదే నిమిషం ఆ ఇంటి డోర్స్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యాయి. అలా రమేష్ వెనక్కి తిరిగి చూస్తే తన ఆఫీస్లో కొలీగ్ వినయ్ అక్కడ కనిపించాడు. వినయ్ అని పెద్దగా అరిచేసరికి తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఒక్కసారిగా నార్మల్ అయినట్లు అతనికి అనిపించింది. ఎదురుగా వస్తున్న మాధవ్ కూడా అక్కడ కనిపించలేదు. అర్జున్, దీప్తి ఇద్దరు కూడా కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికే డోర్ ఓపెన్ చేసుకుని, మీరేం చేస్తున్నారు సార్ ఇక్కడ, అసలు మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అతను అంటూ ఉండగానే కనీసం అతనికి సమాధానం చెప్పడానికి కూడా రమేష్ గొంతు పెద్దగా రావడం లేదు. వెంటనే తన చేతిని అర్జున్ వైపు చూపించాడు. తల నుండి రక్తం కారుతున్న అర్జున్ అతనికి కనిపించాడు. ఇక వినయ్, ఏమైంది అర్జున్కి అంటూ కంగారుగా అతన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఉన్నాడు. వెంటనే రమేష్ సునీత చెంపలపై తట్టి ఆమెను లేపాడు. ఇక ఆమె ఉలిక్కిపడి మేల్కొని, అర్జున్, నానా, అర్జున్ అని అర్జున్ కోసం వెతికింది. అయితే వినయ్ చేతుల్లో అర్జున్ కనిపించాడు. వెంటనే రమేష్, టైం లేదు, పద అని ఆమెతో అన్నాడు. అలానే దీప్తిని అతని చేతుల్లోకి తీసుకొని అందరూ ఆ ప్లేస్ నుండి వేగంగా పరుగెడుతూ బయటకు వెళ్ళారు. అలా వెళ్ళే సమయంలో కూడా రమేష్ చెవికి ఓ చిన్న పాప ఏడుపు వినిపిస్తూనే ఉంది. నన్ను వదిలి వెళ్ళకండి, నాతో రండి, నాతో ఆడుకోండి అని మాట్లాడుతున్నట్లు కూడా అతనికి వినిపించింది. అయినా కూడా దానిని పట్టించుకోకుండా రమేష్ వాళ్ళందరినీ తీసుకొని రోడ్ పైకి వెళ్ళిపోయాడు. అప్పటికే వినయ్ తెచ్చిన కార్ రెడీగా ఉండడంతో అందరూ అందులో ఎక్కి కూర్చున్నారు. వినయ్ కార్ స్టార్ట్ చేశాడు. వాళ్ళందరూ కూడా అక్కడి నుండి ముందుకు వెళ్తూ ఉండగా గట్టిగా శ్వాస పీల్చుకున్నారు. ఇక ఆ ప్రదేశం వైపు తిరిగి చూడాలని కూడా రమేష్కి అనిపించలేదు. వెంటనే వినయ్, ఏమైంది సార్, ఏం జరిగింది అని అడిగాడు. అవన్నీ నీకు క్లారిటీగా చెప్తాను, ముందు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు అతను. నిన్న కాల్లో మీరు ట్రిప్కి వెళ్తున్నా అన్న సంగతి గుర్తొచ్చింది. చాలా బోర్గా అనిపించి
నేను కూడా మీతో జాయిన్ అవుదామని వస్తున్నాను. సడన్లీ దారిలో నాకు మీ కార్ కనిపించింది. ఏమైందని చుట్టూ చూస్తే మీరు కనిపించలేదు. దూరంగా ఆ బిల్డింగ్ లైట్స్ లేకుండా కనిపించింది. మీరిక్కడ ఎందుకుంటారులే అని మనసులో అనుకుంటూ లైట్ వేసుకొని చూస్తూ వచ్చాను. లోపల నుండి ఎవరో తలుపు కొడుతున్నట్లు అనిపించడంతో డోర్ ఓపెన్ చేశాను అని అన్నీ చెప్పాడు వినయ్. ఇక సునీత, రమేష్ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. వాళ్ళకి ఆ బిల్డింగ్ ఓపెన్ చేసి మొత్తం లైట్స్తో కనిపించింది. కానీ వినయ్కి అలా కనిపించింది అంటే వీళ్ళు భ్రమపడి అదంతా నిజమని అందులోపలికి వెళ్ళారు. ఇప్పుడు వినయ్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో తలుచుకుంటుంటేనే వెన్నులో వణుకు పుట్టుకొచ్చేస్తోంది. ఇలా వాళ్ళు చెమటలు ఫుల్గా పట్టేసి భయపడుతూ ఆలోచించుకుంటూ ఉండగానే నేను ఆ బంగ్లా చూసిన వెంటనే దానిని గూగుల్లో సెర్చ్ చేశాను సార్. అందులో ఒక 15 సంవత్సరాలుగా ఎవ్వరూ ఉండడం లేదు. ఒకప్పుడు హ్యాండిక్యాప్డ్ పాపని ఆ ఇంట్లో వదిలి బయటకు వెళ్ళిన అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారంట. ఆ పాప బయటకు రావడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఈ ప్లేస్కి ఎవరూ రారు కనుక తనని చూసిన వాళ్ళు లేరు. తర్వాత కొన్నాళ్ళకి ఆ ఇంటి కేర్ టేకర్ వచ్చి చూసినప్పుడు పాప దారుణమైన స్థితిలో అతనికి కనిపించిందని, ఆ తర్వాత ఆ కేర్ టేకర్ కూడా కొన్నాళ్ళకు కనిపించలేదని న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్ని బట్టి నేను అర్థం చేసుకోగలిగాను. అసలు ఇలాంటి ప్లేస్కి మీరు ఎలా వచ్చారు అని ఆలోచించుకుంటూ నేను వచ్చాను అని వినయ్ అన్నాడు. ఇక్కడితో ఈ కథ ముగింపు. ఇలాంటి మరెన్నో కథలు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించండి. అలాగే ఖాళీ ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపకండి. ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉండొచ్చు. కాబట్టి 12 తర్వాత బయటకు వెళ్ళడం తగ్గిస్తే మంచిది.